welcome back my channel. First of all, హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనుషులు మారాలి ఇస్ మై పర్సనల్. ఫస్ట్ కంపేరింగ్, క్రిటిసిజం, రికార్డైజేషన్, 3 నా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే. చిన్నప్పుడు కంపారిజింగ్ ఉంటుంది, బట్ నా లైఫ్లో పెరిగి పెద్ద అయిన తర్వాత కంపారిజింగ్ ఏర్పడింది. కాలేజ్, ఐటీ కాలేజ్, దాని తర్వాత జాబ్లో. ఒకటి, మనుషులు మారాలి. పైకి మంచి వాళ్ళగా నటిస్తూ ఇంకోలాగా నటించుకుని ఫ్రాడ్స్ చేసి జాబ్ ఇప్పిస్తాం పెట్టకూడదు. 2, గొప్పలు చెప్పుకోకూడదు. 3, అబద్ధాలు ఆడకూడదు. 4, ఎవరు నేను తోపుతురు అని చెప్పుకోకూడదు. 5, పక్క వాళ్ళతో అసలు కంపారిజన్ ఉండకూడదు. ఇప్పుడు నేను కాలేజ్లో చదివా, నా బీరోల్ ఏ బిలోలో నాకు 5 ఉన్నారు, వాళ్ళని తోపులు కాదు. కాలేజ్ టాపర్ అయిన వాడు జాబ్కి నా దగ్గరకు వచ్చాడు. తోపు అనేది కాలేజ్లో ఉంటుంది, బయట జాబ్ చేసేప్పుడు తోపులు అప్పుడు తెలుస్తుంది. మామూలుగా అయితే ఎవరికి తెలియదు. 2, దిస్ సొసైటీ మంచి వాళ్ళుగా నటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మంచి వాళ్ళుగా నటిస్తూ జాబ్లో నుంచి మా దగ్గరకు వచ్చేయండి అని నటిస్తూ ఇంకోలాగా నటించి ఇంకొంతమంది ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం ఎవరికి వెళ్ళలేదు. కొంతమంది ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, పైన ఉన్నాడు కరెక్ట్గా ఉంటాడు, సెకండ్ ఉన్నాడు కరెక్ట్గా ఉంటాడు, థర్డ్ ఉన్నాడు, అదో 10 మంది కరెక్ట్గా ఉంటే కాకుండా వాడు కరెక్ట్గా ఉండాలి అని రూలేవాడు అంటారు. లేదు కదా. ఎనీవే స్టెప్స్ ఎనీ స్టేర్ గ్రూప్ పాలిటిక్స్, కాలేజ్, జాబ్, కంపారిజింగ్ లేని వాళ్ళు. కాలేజ్ వాళ్ళకి ర్యాంకులు కావాలి, జాబ్ చేసే వాళ్ళకి ఇన్నోసెంట్ ఫేస్ కావాలి, ఇంకోలాగా నటించే వాళ్ళకి ఇంకోలాగా కావాలి. సో ఒక 90% ఫాస్గాలు, ఏదో అబద్ధాలు ఆడేవాళ్ళు, ఏదో గొప్పలు చెప్పుకోవాలి, పైకి మంచి వాళ్ళుగా నటించేవాళ్ళు ఉన్నారు. 10% ఓన్లీ కరెక్ట్గా ఉన్నారు. ఆ 10% మూలంగా 90% మూలంగా 10% ఫాల్స్గా ఉంటుంది. బట్ ద 10% ఈజ్ కరెక్ట్, ద 90% ఈజ్ ఫాల్స్. టుడే మార్నింగ్ ఒక ఇన్సిడెంట్ అయింది నాకు. అది ఏం ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తుంటే దానిలో అట్టిపళ్ళు కొన్నా. నేను నార్త్ ఇండియా ఢిల్లీలో చూశాను. ఢిల్లీలో కొంతమంది ఆడవాళ్ళు స్మోక్ చేస్తారు, ఇట్స్ కామన్. ఇక్కడ స్మోక్ చేస్తుంటే ఆ అమ్మాయిని ఎంతమంది చూశారంటే అంతమంది చూస్తారు. నేను వెళ్ళి ఒక మాట చెప్పాను, మేడం దిస్ నాట్ కరెక్ట్, బై గో అండ్ స్మోక్ ఎనీవేర్ అన్నా. You have to protect me అన్న. నో మేడం, వన్స్ చెక్ ఇట్ అవుట్ యువర్ బ్యాక్ సైడ్ అన్న, ఆన్ ది రోడ్, మెయిన్ రోడ్. ఒక 20 మంది అమ్మాయిని స్మోక్ చేస్తుంటే చూస్తారు. గో అండ్ స్మోక్ సమ్వేర్ అన్న, నాట్ హియర్. యూ సీ దిస్ ఈస్ ఆల్సో cyber city, positive city, but that type of culture we could not came here. In Delhi, Mumbai, Kolkata, anywhere nowadays women is smoking, but here this is not correct. Go and smoke somewhere place, okay? It's so good. Go and smoke in your room, in balcony, not here. This is not a correct way. This is not in public places. All people is watching you. She is watching to quite and move somewhere places. ఒక అమ్మాయి స్మోక్ చేస్తుంటే ఇది తప్పని చెప్పడం అని అసలు చూడడం మొదలెట్టారు. ఏంటిది? రేపు తెల్లారితే దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్, ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్, నాట్ ఏ సౌండ్ ఆఫ్ పొల్యూషన్. దట్ ఈస్ సౌండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఓన్లీ కిడ్స్, నాట్ ఫర్ బిగ్గర్స్. పెద్దవాళ్ళకు స్వీట్స్ తినండి, లైట్స్ సెలబ్రేషన్ చేసుకోండి, కలర్ఫుల్ లైటింగ్, మీ అందరి లైఫ్స్ కలర్ఫుల్గా ఉండి మీ అందరికీ హెల్ప్ చేయండి. ఈరోజు మన రాంబాబు సార్ గారి బర్త్డే. అండ్ సెకండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే రాంబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ రిటర్న్ కదా అందరూ సెట్ అయిపోయి అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలని ప్రతి దేవుణ్ణి నేను కోరుకున్నాను. సర్వజన సుఖమంతు, సర్వే సృష్ణ సుఖమంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సర్వజన సుఖమంతు. జై జవాన్, జై కిసాన్.